మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తరతరాల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏంటికి సౌభాగ్యంగా మన బ్రతుకులు తీర్చిదిద్దుకోవాలంటే మనమంతా కలిసికట్టుగా చేతి గుర్తుకు ఓట్లు వేసి మన శివశంకరన్న గారిని అఖండ మెజార్టీతో తెప్పించాలని మన వీకోట ప్రజానికానికి చుట్టుపక్కల గ్రామాల ఓటర్ మహాశైలకు పేరున విజ్ఞప్తి చేస్తున్న ఓటర్ మహాశైలారా, ఆలోచించండి. ఆలోచించి అభివృద్ధి చేయాలని మన ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచించండి. ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలని మన వీకోట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్ మహాశైలారా, తలకలు దయచేసి పనిచేస్తున్నది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసిందంటే ప్రతి ఒక్కరికి 10,000 పంచుతూ పోతున్నారు. ఆ 10,000 తీసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? ఈ రోజు రాజధాని లేదు, మనకు పరిశ్రమలు లేదు, ఐటీ టెక్నాలజీ లేదు. ఇలా పోతూ ఉంటే మీకు 5,000 10,000 కావాలంటే ఉపాధులకు వస్తుంటే కూడా మనం ఇంకా 30 సంవత్సరాలు ఎన్నికబడుతున్నాం. ఆలోచించండి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందడం తెలంగాణలో అధికారం వస్తే మొట్టమొదటి సంతకం బిఎస్ఆర్ గారు వస్తున్నారు. ఇక్కడ మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కర్ణాటక రావలేదు, అక్కడ కూడా కూర్చున్నారు. దయచేసి అందరూ కూడా రావాలను. ఇక్కడ ముందు అంబేద్కర్ సర్కార్
బలహీన వర్గాల శ్రేయస్సు కోరేటువంటి వైఎస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ గారు. మనం ఎవరికి ఓటేయాలి? ఎవరికి? చేతి గుర్తుకు, హస్తం గుర్తుకే. హస్తం గుర్తుకే. మన అభ్యర్థి ఎవరు? ఈ శివశంకర్ అన్న, ఈ శివశంకర్ గారు. ఆయన పాట తెలుసా మీకు? మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక పాట వస్తుంది. ఆ పాట ఏమో తెలుసా మీకు? అన్ని బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సామాజిక పాట. ఆ పాట మీరు వినే ఉంటారు. ఆ పాటని మీకు 2 లైన్లో ఆ పాట మీకు వినిపిస్తాను ఇప్పుడు. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు, ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని, నేను అంతరాని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేసిరి, అది పూర్తయ్యాగాలో నా కొత్త ఉంటే నన్ను బయటికి చూసిరి. నిన్ను మేలు పొలుపదను సన్నాయి నేనే వాయిస్తిని, కానీ నిన్ను తాగే భజం లేదా నేనేం పాపం చేసిని. ఇటువంటి ఎన్నో పాటలు. నాయేరా నేనున్నా గర్భంలోనే, తర్వాత నువ్వు పుట్టాడు తమ్ముడా, నీకు నాకు మధ్య అడ్డు కూడా ఏందిరా తమ్ముడా, నేను పుట్టినా ఫస్ట్, తర్వాత నువ్వు పుట్టావు, అదే గర్భగుడి మంది, మళ్ళీ నీకు నాకు మధ్య అడ్డగోడు ఏం తమ్ముడు. ఇలాంటి పాటలు ఎన్నో పాటలు యాక్ట్ చేసినట్టు మన కళాకారుడు మన శంకర్ గారు. ఈరోజు నీకు సేవ చేస్తాను. నేను పలమని నియోజకవర్గంలో నా అక్క చెల్లెళ్ళు నీటి కోసం బాధపడకూడదు. ప్రతి ఇంటికి కొలాయి వేయాలి. ప్రతి మహిళకు నెలకు 8,333 రూపాయలు మీ అకౌంట్ లో పడాలి. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ కావాలి. ప్రతి విద్యార్థి డబ్బులు లేకుండా ఫ్రీగా కేజీ నుండి పీజీ చదువుకోవాలి అనేటువంటి పథకాలు పెట్టినటువంటి మన కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా ఆదరించి గెలిపించుకోవాలి. మంచి కళాకారుడు, రైతు బిడ్డ, శ్రామికుడు, కూలివాడు, ఇలాంటి కళాకారులను గెలిపించుకోవాలి. మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మనం పల్లెల్లో పట్టణాల్లో మనం అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేనందువలన మనం బీద వాళ్ళు అయిపోయినాం, నిరుపేదలు అయిపోయినాం, దిక్కులేని వాళ్ళు అయిపోయినాం. అందుకే ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనం అందరం కూడా హస్తం గుర్తుకు ఓటేయని మీ అందరినీ కోరుకుంటున్నాను. గారు కొత్త మండలాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం మొబైల్ ఉన్నాయి. మీ మొబైల్లో ఒక్కసారి నువ్వు రాయి నేను శిల్పి కొట్టండి. ఆ సాంగ్ హీరో అన్న శంకరన్న సామాజిక ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని టచ్ చేశాడు.
నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని నేను అంతరాని వాడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్దలేసిని అది పూర్తయ్యాకాలో నా కొత్త ఉంటే నన్ను బయటికి తోసిరి రైతు బిడ్డ ఆడుకోవాలి శివశంకర్ నల్లగుట్లపల్లి శివశంకర్ గారు ఉంటారు. నల్లగుట్లపల్లి శివశంకర్ గారు ఇచ్చేశారు. ఈ రోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 10 సంవత్సరాలకు ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా ఉందో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇందిరమ్మ రాష్ట్రం ఇంత సౌకర్యంతో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ దొరికేది. విషయాన్ని మీరందరూ గమనించండి, ఈ కోట ప్రధానికం గమనించండి. అంతేకాదు ఈ కోటలో ప్రతిపక్షం నిజమైన ప్రతిపక్షం ఏమంటే కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తుంటారు, మీ పోరాటాలకు మీ సమస్యల పైన ఏ సమస్య వచ్చినా స్థానానికి పైన కానీ నోట్ల రద్దుల పైన రద్దు పైన విషయంలో కానీ మేము మీ పక్కన నిలబడి మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అవుతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతున్నాము, వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తించుకుంది, 2019లో కరోనా సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేనేమో మేము అందించిన సేవలు మేము అందించినవి ఎవరు అందించలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకే పరిమితం చెబితే వాళ్ళు ఎన్ని చేసింది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించారని చెప్పేసి విషయాన్ని మీరు గుర్తించండి. అంతేకాదు భారతదేశం మొత్తము ఆనాడు లాక్డౌన్ ఎత్తివేస్తే ఎప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ లాక్డౌన్ ఆనాటితే 3 రోజులు అయితే కానీ వాళ్ళు ప్రశ్నించలేదు. మేము ప్రశ్నించామని చెప్పే విషయాన్ని మీరందరూ గుర్తించండి. అంతేకాదు ఈ కోట నడువు దగ్గర డాక్టర్ కోట స్థలంలో ఈ రోజు ఒక అడుగు స్థలం 15,000 రూపాయలు ఉంటే అక్కడ అది కబ్జాకు గురైతే ఆ కబ్జాకు గురి కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థలాన్ని రక్షించారని చెప్పే విషయాన్ని మీరందరూ ఇంకోట పుర ప్రజలు ఇంకోట మండలి ప్రజలు మీరందరూ గుర్తించుకోండి. అంతేకాదు ఇంకోట బైపాస్ విషయానికి వస్తే కేవలం 41 రోజులు నిరాహార చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అయినా మేము. ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అయినా మేము. ఇది తప్పు జరుగుతున్నది అని చెప్పేసి లోకం దృష్టికి తీసుకొచ్చింది అంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము. దీనన్ని రైతుల ప్రజలైన విజ్ఞులైన మీరు దీనన్ని దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం చుట్టుకో ఓటు వేయండి. మన కాంగ్రెస్ పార్టీ 13 ఎమ్మెల్యే పక్షైన బిఎం శివశంకర్ గారు నిలబడ్డారు. శివశంకర్ గారికి మనమందరూ ఓట్లు వేసి చర్మలమ్మ నాయకత్వాన్ని మనం బలపరిచాలని చెప్పేసి బిఎం శివశంకర్ గారికి అఖండ విజయాన్ని చేపట్టాలని చెప్పేసి మీకందరికీ కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
ఒక విషయం గుర్తుంచుకోండి, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా ఈ రోజు నిరంకుశ ప్రభుత్వాన్ని పారబోలి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా 2 ఓట్లు హస్తం గుర్తుపై వేయించి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు. తర్వాత బిఎం శివశంకర్ గారు మాట్లాడతారు. ఆశలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డి శివశంకర్ గారు మన వేకోట పట్టణానికి వచ్చేసి వారు మీ యొక్క అమూల్యమైన ఓటుని డి శివశంకర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రం ఎలా ఉందంటే రాష్ట్రంలో మనకు రాజధాని లేదు, మనకు పరిశ్రమలు లేదు, మనకు ఐటీ టెక్నాలజీ లేదు. మనకు కావాలంటే ఇవన్నీ కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైనది. మీరు ఆలోచించండి, మీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించండి. ఈ రోజు చదువుకున్న వారు ఉద్యోగం కావాలంటే బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలి, హైదరాబాద్ పోవాలి. మన రాష్ట్రంలో మనము స్వాతంత్రంగా మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఐటీ టెక్నాలజీ రావాలంటే, రాష్ట్రం పురోగతి కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అది ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ యొక్క ఆయుధం. ఆ ఆయుధం కావాలంటే కాంగ్రెస్ హస్తం గుర్తుగా వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి సంవత్సరానికి 10,000, 10,000, 5,000 ఇస్తున్నారు. ఆ 5,000 కూడా పెరిగిపోయింది. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? రాష్ట్రాన్ని అధోగతి చేశారు. మీరు ఆలోచించండి, ఈ రోజు 5,000, 10,000, 10,000 తీసుకొని మనం ఇంతట్లో సరిపెద్దామా, లేదా మనము భవిష్యత్తు బాధపడాలా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా? ఒక్కసారి ఆలోచించండి, మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు ఒక కుటుంబ భారం మనకు ఒక కుటుంబానికి 10,000 రూపాయలు అవుతున్నది, సంవత్సరానికి 1,20,000 రూపాయలు అవుతున్నది. సంవత్సరానికి 1,20,000 రూపాయలు మనం కడుతున్నాం. మనకు ఇస్తున్నది ఎంత? 15,000. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజు పెట్రోల్ పెరిగినది, డీజిల్ పెరిగినది, నిత్యావసర వస్తువులు పెరిగినది. ఇది ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీరు ఈ ప్రభుత్వాన్ని మనం ఆదరించాం. ఒక్కసారి ఇవ్వండి అన్నారు. ఒక్కసారి ఎంతో బలంతో 153 మందిని గెలిపించడం. ఒక్క అసెంబ్లీలో ఏమైనా చేశారా? ఒక నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే ఏమైనా నియోజకవర్గ సమస్యలు అడిగినారా? అవన్నీ కూడా లేదు. ఈ రోజు మీరు ఆలోచించండి. ఈ రోజు భవిష్యత్తు కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ వేయాలి. రైతులకు 2 లక్షల రూపాయలు ప్రకటించినది. రైతులకు 2 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఉపాధి హామీ 4,000 రూపాయలు, కుటుంబంకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు. అదేవిధంగా విద్యకు టీవీ వరకు మనకు ఉచితంగా విద్య, ఆరోగ్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు గ్రామం ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. మీరు ఆలోచించండి. ఈ రోజు సర్పంచులకు సర్పంచులు శివశంకర్ గారికి వేయాలి. అదేవిధంగా ఎంపీ చిత్తూరు నియోజకవర్గం ఎంపీగా మన జగపతి గారు నిలబడినారు. వారికి కూడా హస్తం గుర్తుగా 2 ఓట్లు కూడా మీరు మనకు ప్రత్యేక హోదా రావాలంటే పార్లమెంట్ లో మనకు హస్తం ఓటు గెలిపించాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో డి శివశంకర్ గారిని గెలిపించాలి కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. డి శివశంకర్ గారికి, జై జగపతి గారికి, జై రాహుల్ గాంధీకి, జై మల్లికార్జున ఖర్గే గారికి, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై జై. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నాయకులు హేమంత్ రెడ్డి గారు చేరుతున్నారు, హనుమంత్ రెడ్డి గారు చేరుతున్నారు. ఆయనకి మన యువ నాయకుడు డి శివశంకర్ అయిన మన ఎమ్మెల్యే అభ్యర్థులు డి శివశంకర్ గారు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే. అమ్మా మీరందరూ ఇప్పుడు
ఆలోచనతో ఇన్నెల నేను చెప్పేది, అందరూ చాలా ఆలోచనతో ఇన్నెల నేను చెప్పే ప్రతి ఒక్క ఓడు మీరందరూ వినాల్సిన పరిస్థితి ఉంది. వీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ ఈ మాటను అబ్జర్వ్ చేయాల. అమ్మా మీరు కదా తల్లి, ప్రశాంతంగా మీరు వినల్లా, మీరందరూ వినల్లా నేను మాట్లాడేది. అమ్మా ఈరోజు మన 5 ఏళ్ళకి సరిపడేంత, మన 5 ఏళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్డలు చదివించుకునేదానికి, అదేవిధంగా స్కూళ్ళకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ 5 ఏళ్ళకి సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి, అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి. ఏదో 300, 500తో సరిపెట్టుకుంటా ఉండ్రి. ఈ రోజు నేను వచ్చేకుందరికి ఇద్దరు ఎమ్మెల్యేలకి తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఇద్దరికి తలకాయ నొప్పి స్టార్ట్ అయ్యి ఇదేమన్నా 500తో 300తో కొనేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు 2000, 2500 ఇస్తే గానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి 2000, 2500 అని అంటూ ఉన్నారు. ఆల్రెడీ ఈ కోటాలో ప్రతి ఇంటి ముందర అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు, అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు, అమ్మా 2000 అమ్మా నీరు వస్తుందమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు. ఎక్కడ చూడు ఈ కోటాను, ఎక్కడ చూడు 2000 అమ్మా మీకు 2000 వస్తామమ్మా పార్టీలు 5 ఏళ్ళు సరళగా బతకచ్చు, 5 ఏళ్ళు మీ బిడ్డలు చదివించుకోవచ్చు. ఈ 2000తో హాస్పిటల్ కూడా పోవచ్చు. ఇంకా ఏమన్నా హోమ్ సిటీ గుళ్ళు కూడా ఈ 2000తో పోవచ్చు, రావచ్చు. 5 ఏళ్ళు మీరు చల్లగా బతకచ్చమ్మా 2000తో. హ్యాపీగా ఉండండమ్మా. మనం మామూలుగా ఎవరు ఇస్తే వాళ్ళకే కదా ఓటేసేది. ఈసారి 500 జాస్తి ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తాం. 2000 ఇస్తే ఒకసారి ఆలోచన చేద్దాం, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తామమ్మా. అవునా కదా? కాదా? అవునా కాదా? ఇంకేమి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకైనా మనం ఓటు వేస్తుంది. కాబట్టి తప్పకుండా అమ్మా 2000 రూపాయలకి 2 ఏడాదులు 5 ఏడాదులు 2000తో బతికే కలిపిందా? బతికే కయ్యలేదా? 2000తో 5 సంవత్సరాలు బతికే కయ్యలేదమ్మా. 2000 రూపాయలు ఇప్పుడు వాయిదా 2500 వీలే 2000 3000 ఒకరికి మించి ఒకరు పంచుతా ఉంటారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అయితే బతికే కాలే మనము. అట్లయితే మనము ఈసారి 2500 ఇస్తే 5 ఏళ్ళు మనం బతికే కాయాలా? ఈ 2000 మంచి వరకు మనం ఓటేయమా? అవునా? 2000 రూపాయలు పంచితే ఓటేయరా ఈసారి? 2000కి 5 ఏళ్ళు బతికే కాయలేదా? అవునమ్మా? అట్లయితే నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా, నెలకి 8333 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్కి 8333 రూపాయలు పడేది గ్యారెంటీ. ఎందుకు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. నరేంద్ర మోడీ గారు గట్టిదిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. ఆయన ప్రధానమంత్రి అయితే మీకు 8333 రూపాయలు వస్తుంది. ప్రతి నెల మీ అకౌంట్ లో పడుతుంది. అమ్మా 8333 రూపాయలతో ప్రతి నెల ఏమైనా కుటుంబాన్ని సమాలించుకోవచ్చా? ఓ పర్వాలేదు సమానవచ్చా? అట్లయితే నెలకి 8000 ఉన్నాయి. 5 సంవత్సరాలకు 2000 చాలదా?
కాంగ్రెస్. 3,000 పెంచినా గెలిచేది కాంగ్రెస్, 5,000 పెంచినా గెలిచేది కాంగ్రెస్. అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఎవరెవరు కాంగ్రెస్ ఓటేస్తారో దయచేస్తే ఒకేసారి చేయొద్దమ్మా. అన్నా ఒక్కసారి అన్నా దయచేసి ఇక్కడ ఉండాలంటే చేయొద్దన్నా. ఎవరెవరు కాంగ్రెస్ ఓటేస్తారు? కాంగ్రెస్ ఓటేస్తారా? 2,000 మొదలు చూడరా? కాంగ్రెస్ ఓటేస్తారా? అవునమ్మా. అమ్మా ఈ రోజు చెప్తాను ఇదికోండి తల్లి, మన పలమనేరుకి మంచి రోజులు వచ్చినాయి. 2,000 రూపాయలు అందరూ తీసి పెట్టుకోండి. ఏదో తీసుకోకుండా పోయారు. 2,500 ఇచ్చినా తీసుకోండి అమ్మా. నా గురించి మీకు 2,000 పంచుతాను, లేకపోతే 500తో. లాస్ట్ టైం 500 కదా, ఈసారి మీరు 5,000 కూడా పెంచేస్తారేమని డౌట్ ఉంది ఎమ్మెల్యేలకి. అర్థమైనా లేదా? నేను అన్నంత పని చేస్తానని వాళ్ళకి తెలుసు. అందుకేమా ఈ రోజు దయచేసి 2,500 రూపాయలు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ కూడా పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా, అందరికీ తెలిసిందే విషయం. నేను తెలియదు. అబద్ధమమ్మా. ఈ రోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండి. ఓటు గారికి వేస్తారమ్మా, ఓటు గారికి వేస్తారు. ఎందుకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన 2,000 తీసుకొని మనం ఓటు వేయాలనేసి రూల్ ఏమిగా అగ్రిమెంట్ ఏం రాస్తారా? అవునా కదా? ఏమంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకి మనం పోయి ఇంటి గుమ్మం దగ్గర చేస్తున్నా ఎమ్మెల్యే ఇంటి దగ్గర అయ్యా 2,000 నేను ఓటు వేస్తాను. ఎవరిని అడిగినారమ్మా? ఎవరిని అడిగినారా? ఎవరు అడగా. వాళ్ళు మన ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంటారు. దుడ్డు తీసుకోకపోతే మొహమాటము, మళ్ళీ అది నిష్ఠూరం మనకి. అవునా కదా? డబ్బులంతా తీసుకోండి అమ్మా, ఎమ్మెల్యేలు పంచే దుడ్డు తీసుకోండి. కానీ ఓటు కాంగ్రెస్ అయిందమ్మా, ఓటు కాంగ్రెస్ అయిందమ్మా. తప్పకుండా తల్లి. అమ్మా ఈ రోజు పలమనేరులో ఏ మహిళ అయితే ఇల్లు లేకన్నా ఉందో, ఒక్క మహిళ కూడా ఇల్లు లేకన్నా ఉండే మహిళ ఉండగలదు. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో గొప్ప మెజార్టీతో పలమనేరు నియోజకవర్గం గెలుస్తా ఉందమ్మా. అమ్మా మీకందరికీ పలమనేరులో కాంగ్రెస్ వచ్చిన తక్షణమే నీళ్లకి ఇస్తీలు కట్టాల్సిన అవసరం లే. ఈ కోటలో ఏడున్న నీళ్లకి దుడ్లు కడతా ఉంటే నీళ్లకి కిస్తీలు కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 3 రోజుల్లో అధికారంలోకి వస్తా ఉంది. ఏ నీళ్లకి కిస్తీలతో 24 గంటలు నీళ్లు వచ్చేట్లుగా మేము చూసుకుంటాం తల్లి, మీకు వాటర్ వచ్చేట్లుగా మేము చూసుకుంటా. సరేనమ్మా? కాబట్టి తప్పకుండా కాలావకాశం తక్కువ ఉంది కాబట్టి మనమందరం ఒకసారి ర్యాలీగా పోయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాము. అమ్మా సాయంకాలం మరవుతుందమ్మా, సాయంకాలం ఇంటికి దిగులు వస్తుంది. వద్దలొద్దండి తీసుకోండి, కానీ లేదు కాంగ్రెస్ పార్టీకి అయిందమ్మా. అప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడతాయమ్మా. 2,000కి మన బిడ్డ జీవితాలంతా నాశనం చేయవద్దు. ప్రతి నెలలో 8,000 రావాలా, మన బిడ్డకు ఉద్యోగాలు రావాలా. ఈ ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలా, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలా. సరే తల్లి? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్తం గుర్తుగా, అస్తం గుర్తుగా. ఎవరు డబ్బులు తీసుకోమమ్మా, కానీ ఓటు కాంగ్రెస్ చేయడం. డబ్బులు ఇస్తే రాత్రి వస్తామా 2,000 నా గురించి, నీకు 500 వస్తాయండి. కానీ నా గురించి ఇప్పుడు 2,500 వస్తాయమ్మా. 500, 2,500, 2,500 వస్తాయండి మీకు. దయచేసి ఈ 2,000 రూపాయలు తీసుకొని మీరందరూ ఓటు కాంగ్రెస్ పార్టీ చేయండి. 2,400 కోట్లు
నేను అభివృద్ధి చేసి చూపిస్తా 2400 కోట్లు మీ చిత్రం మీకు అభివృద్ధి చేస్తా. సరేనమ్మా? తప్పకుండా. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే.
రైతు బిడ్డ, కార్మికుడు, శ్రామికుడు, అన్ని కష్ట నష్టాలు పడినటువంటి ఒక రైతు, పేద రైతు బిడ్డ మన ముందుకు వచ్చాడు. మీకు సేవ చేసినట్టు వచ్చాడు కళాకారుడు. అందుకే మీ మొబైల్లో మీ జోబులో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తీసి నువ్వో రాయి నేనో రాయి ఒక్కసారి చూడండి. ఆ పాట చూస్తే మన పాటలో చేసినటువంటి సామాజిక గీతల్లో చేసినటువంటి నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు, నిన్ను నేను చెక్కుతున్నంత సేపు, ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని, నేను అంతరాని వాడిని. నీ గర్భగుడిని కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిని, అది పూర్తయ్యాదాలో నాకొస్తా ఉంటే నేను బయటికి తోసిరి. నిన్ను నేను కొను పగడలు సన్నాయి నేనే వాయిస్తిని, కానీ నిన్ను తాకే పగం లేదా నేనేం పాపం చేసిని. ఇలాగా మనము ముందుకొచ్చాడు మన శంకరన్న. దయచేసి మీ అందరూ కూడా బిడ్డగా, తమ్ముడిగా, కొడుకుగా, అందరిగా ఆశీర్వదించి ఆయన గెలిపించుకొని మన ప్రజలను గెలిపించుకొని మనందరూ కూడా ఆదుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్న మిత్రులారా, దయచేసి ఆశీర్వదించి ఓటేయాలి. శంకర్ గారిని గెలిపించి మీ అందరికీ కూడా పేరుగా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. ఊరిలో డబ్బులు పంచుతా ఉన్నారు. అది 500, 1000, 2000, 3000. ఈరోజు రాత్రి అందరూ డబ్బులంతా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోండి. ఈ రోజు 2000తో వీళ్ళు కొనేదానికి కుదరదు, 2500తో కొనేదానికి కుదరదు. అది ఆ 2500 రూపాయలు నన్ను చూసి పెంచినారు మన వాళ్ళు. 500తో కొనేద్దామనుకున్నారు. ఈసారి నల్లగొట్లపల్లి శివశంకర్ వచ్చినాడు. 2000తో జనాలతో కొనేకయ్యలేదు, 2500కి జనాలను కొనేకయ్యలేదు. ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమేం పంచుతారో పంచునని చెప్పి గమ్మునుండా, కాకపోతే బాగుండదని ఫస్ట్ ఎంత కలెక్ట్ చేసుకోనమ్మా. ఎంత దుడ్డు పంచినా ఈ రోజు మొత్తం దుడ్డు తీసుకోండి. ఈ రోజు 2500 రూపాయలకు మార్కెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే 20 కోట్లు ఇస్తామండ్రి, 20 కోట్లు ఇస్తామండ్రి అమ్మా. ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి, కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టినలా. కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులంతా తీసుకోండి. తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించండి అమ్మా. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. 2 ఎమ్మెల్యేలు, ఒకరు మినిస్టర్, ఒకరు ఎమ్మెల్యే. ఈ 2 ఎమ్మెల్యేలు ఇంకా ఏ పని జరగలేదు. కనీసం గుడికి నీళ్లు, వ్యవసాయము మొత్తం గుట్టు గోడ అందుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. 2000తో 5 ఏళ్ళు మనం ఏం చేసేకైతున్నామా? 2000 ఆలోచించండి. 2000తో 5 సంవత్సరాలు ఏం చేసేకైతుంది? తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైంది. మీరందరూ కలిసి మొత్తం 2000 కానీ, 500 కానీ, 2500 కానీ, 3000 కానీ, 4000 ఇచ్చిన ఉత్తరతని తీసుకోండి. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఈసారి ఎవరిని పెంచినా, ఏం చేసినా దాదాపు 40,000 ఓట్లు, 40,000 ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు జనాలంతా కూడా. తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊర్లో స్టార్ట్ అయినది. మొత్తం దుడ్లంతా తీసి పెట్టుకోండి. డైరెక్ట్ కాంగ్రెస్ కు గుర్తయింది, కాంగ్రెస్ కోటేయండి. ఈసారి అభివృద్ధి అంటే ఏమని చెప్పి చూపిస్తాం. 2000 కావాలన్నా, 2400 కోట్లు కావాలమ్మా. 2000 కావాలన్నా, 2400 కోట్లు కావాలన్నా. 2400 కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ తర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకి, రైతు బిడ్డకు ఓటేయాల. అప్పుడు వచ్చిన 2400 కోట్లు మీ ఇంటి వరకు. తప్పకుండా ఈసారి 2400 కోట్లు మనకు కావాలా. ఈ 2000తో మనకు అనవసరం. కాబట్టి తప్పకుండా 2400 కోట్లు
అభివృద్ధి అని చెప్పి నేను చూపిస్తాను. గత 5 సంవత్సరాలు ఇంకా ఈ పాలకుల వల్ల పాలిచ్చేదే చేతరాలేదు. ఎందుకంటే రైతు కష్టం తెలియదు, ఒక కూలీ కష్టం తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు. వీళ్ళకి కుబేరులాగా వేల ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు. లాస్ట్ టైం దోచుకున్న దొంగ సొత్తు ఈసారి 2000 పనిచేసి చిల్లర కాసులో మళ్ళా ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు. తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు కారు. ఈడ ప్రజలందరూ అప్రమత్తమైనారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సిపిఎం, జై సిపిఎం, జై సిపిఐ. తప్పకుండా ఇంతవరకు ఈ నియోజకవర్గం అభ్యర్థి అయిన శివశంకర్ గారు మాట్లాడినారు. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యస్థులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆత్మీయమైన బంధువులారా, అక్క చెల్లెళ్ళారా, ఇంత పెద్ద వాళ్ళు మాట్లాడిన మాటలు అర్థమై ఉంటుంది. ఆ అర్థం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో కేంద్రంలో లేదు, అందుకోసమే బహుభాగమైన జనాలకి కష్ట నష్టాలు ప్రారంభమైనాయి. ఆ కష్టాలు తీర్చలానే ఈ పొద్దు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తా ఉంది. అందుకోసమే శివశంకర్ గారు చెప్పింది మీకు 2000 ముఖ్యం కాదండి, నెలకి ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకి కూడా 8,333 రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది. మీ అందరు కుటుంబాలకి కూడా ఇస్తా ఉన్నారు. 2000 ముఖ్యం కాదు. ఒక నెలకు, ఒక సంవత్సరానికి వచ్చి 1 లక్ష రూపాయలు ప్రతి మహిళా కుటుంబానికి వస్తుంది. 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబము మహిళలకి 5 ఏళ్లలో మీకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మటుకుమే. కాంగ్రెస్ పార్టీ అందుకోసమే, మీ అందరికోసమే, జనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో భాగవేస్తా ఉండేది, ఓటు అడుగుతా ఉండేది, గెలిపించమని చెప్తా ఉండేది. అట్లా మంచి అభ్యర్థి శివశంకర్ గారు కూడా. రైతుల అప్పులు 2 లక్షల దాకా అప్పులు రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఘోషణ చేసింది. ఓటు శివశంకర్ గారికి ఏంటి అని. అదే రీతిగా మీ అందరికీ కూడా మీ పొద్దు రైతులు పోరాటాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరి పైన పోరాటం చేస్తా ఉంటే 700 రైతుల్ని ఈ పొద్దు అక్కడ రైతులు డెత్ అయినారు. వాళ్ళందరికీ కూడా బెంబలమిచ్చి రైతులకు బెంబలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఘోషణ చేసింది. పంటకి రేటు కడుతుంది. ఇవన్నీ కూడా గుర్తించి మన అభ్యర్థి అయిన మంచి అభ్యర్థి ఇంతమంది చెప్తా ఉంటారు, తాగే కీరు దుడ్డొద్దు, ఓటు కావాలా, 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు మనకు రావాలా. ఈ రీతిగా అందరు మంచి కోరే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలని మీతో కోరుతూ, అదే రీతిగా హిందూ ముస్లిం ఐక్యత స్థిరంగా ఉండాలని ఈ దేశంలో కోరుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రీతిగా హిందూ ముస్లిం ఐక్యత ఈ దేశం నెమ్మదిగా ఉండాలని కోరుతా ఉండే కాంగ్రెస్ పార్టీకి బెంబలం కోరుతూ నా 4 మాటలు ముగిస్తాను. సిపిఎం కుటుంబ తరఫున సిపిఎం గోపాల్ రాజు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాము. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ఇందాక మాట్లాడినటువంటి మన అభ్యర్థి అయినా, అదేవిధంగా మన పెద్దలు ఇప్పటికే మనకు చెప్పారు. ఈ దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనంటే, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరుస్తున్నాయి. అదేవిధంగా ఈ దేశంలో రాజ్యాంగం కావాలా, రాజ్యాంగం ప్రమాదంలో పడింది, భారతదేశం ప్రమాదంలో పడింది. అంతేకాకుండా ఈ దేశంలో
పార్టీని ఇండియా కూటమిని గెలిపించడం తప్ప వేరే మార్గం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మిత్రుల